ఇప్పటికే పేద మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పట్టాలెక్కించిన కూటమి సర్కార్ ఈ సంక్రాంతికి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది. ఈ లెక్కన అధికారం చేపట్టిన తొలి 6 నెలల్లోనే కూటమి సర్కార్ 2 కీలక హామీలను అమలు చేసినట్టు అవుతుంది. ఇక సూపర్ 6 హామీల్లో కీలకమైనది యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన. తాము అధికారంలోకి వస్తే తమ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలను అందిస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. వాస్తవానికి సూపర్ 6 లో ఈ హామీ అత్యంత కీలకమైనదిగా చెప్పాలి. 5 ఏళ్లలో ఏపీ యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయంటే యువత భవితతో పాటుగా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కూడా గణనీయంగా పెరిగినట్లే లెక్క. ఇదే భావనతో సాగుతున్న కూటమి సర్కార్ 20 లక్షల ఉద్యోగాల అంశానికి ఇప్పటి నుంచే పదును పెడుతోంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఓ కీలక ప్రకటన చేశారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్ర యువతకు 20 లక్షల ఉద్యోగాలను అందించడానికి తాము కృతనిశ్చయంతో ఉన్నామని ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పటి నుంచే క్రమం తప్పకుండా జాబ్ మేళాలను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఈ నెల 20న ఎన్టీఆర్ జిల్లా నూజివీడులో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ జాబ్ మేళాకు బహుళ జాతి సంస్థలతో పాటు స్థానిక కంపెనీలు కూడా హాజరవుతున్నాయని వివరించారు.